గుద్దేద్దాం ఇప్పుడు అమ్మ వచ్చింది దగ్గరికి. హలో హలో మాస్టర్ జిరాఫీ కమియర్ చేత ఎట్రా అమ్మా, చేత ఎట్రా నువ్వు. సో గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్ట్లెస్ దేశీ ట్రావెలర్స్. ప్రస్తుతం మనం నెదర్లాండ్స్ లో టిల్బర్గ్ దగ్గర బీక్సేబర్గెన్ నేషనల్ పార్క్ లో ఉన్నాం. బీక్సేబర్గనే కదా? అవును. బీక్సేబర్గెన్ దగ్గర ఇక్కడ ఏంటంటే జూ లాంటిది, కానీ మన కార్లో సఫారీ లాగా వెళ్ళి మొత్తం యానిమల్స్ అన్ని చూడొచ్చు. మీకు జిరాఫీ, జీబ్రా, జింకలు, ఈ యానిమల్స్ అన్ని కూడా రోడ్డు మీద నడుస్తూ ఉంటాయి. మన కార్లో వెళ్ళి చూడొచ్చు. హలో, జిరాఫీ కాఫీ కాదు, అది జిరాఫ్. జిరాఫ్ వెళ్ళి చూద్దాం కార్లో వెళ్ళి. ఓకే సరేనా? కమ్ విత్ us and explore Bexbergen. కమ్ ఆన్. వెళ్తున్నప్పుడు కారు మధ్యలో ఆపి దిక్కకూడదు. దిగితే మళ్ళీ పులి వచ్చేస్తుంది. దిక్కకుండా కారులోంచి విండోలు కూడా దించకుండా వెళ్ళాలి మనం మొత్తం పార్క్ అంతానే. ఆవు సరే చూడు, ఆవు ఇదిగో ఆవు. ఈ జీబ్రాకి బఫెలోకి క్రాస్ బ్రీడ్ అనుకుంటా, డిఫరెంట్గా ఉన్నాయి. జీబ్రా బేబీ అది. మీ దగ్గరికి వస్తుంది చూడు. చేత ఎట్రా అమ్మా, చేత ఎట్రా నువ్వు. ఏ చేత, ఏ చిరుతా బ్రో, జింకేనా అది? అవి కూడా రెండే కొమ్ములు పడిపోయినాయి. కొమ్ములు లేవు. కొమ్ములు చూడు దాని ఎంత ఉన్నాయో. ఓ అమ్మ, ఎంత ఉన్నాయి దాని కొమ్ములు. నెదర్లాండ్స్ కొనబోతుంది. ఏ హూ హార్టెడ్, హలో కమియర్. దాని కొమ్ములు చూడు భలే ఉన్నాయి. ఐ కమీల్ బ్రో, కానీ చిన్న క్యామల్స్ బ్రో ఇవి. మరి కిందకు ఉన్నాయి. అండి, నాకు బంగారు జింక కావాలి. లక్ష్మణ, రేఖ గీ జింకను తేడానికి వెళ్తాను బ్రో. ఇది పొడిస్తే అయిపోయినా మనకు. ఆస్ట్రిచ్ రోడ్డు దాడుతుంది. ఆస్ట్రిచ్ చూడు. అమ్మ వచ్చింది దగ్గరికి. ఏ హాయ్, హౌ ఆర్ యూ? ఏ క్యామెల్, హౌ ఆర్ యూ? హలో మాస్టర్. అగో లైన్ అక్కడ ఉంది, కూర్చుంది బ్రో. ఇద్దరు రెండు లైనెస్లు బ్రో దీని లైన్కి. కాయ్ చిరి, నువ్వు హాయ్ చెప్పు, నీ దగ్గరికి వస్తుంది. హలో. ఓ అమ్మ భలే ఉంది ఇది. ఇంకా ముందున్నాయి జిరాఫీలు. హలో కమియర్, హలో జిరాఫీ కమియర్. జిరాఫీ కార్ ఏంటనా? కారుని తినేస్తున్నా జిరాఫీ.
ఓన్లీ గడ్డి తింటుందా బ్రో ఇది? వాళ్ళు చూడు వాళ్ళు వెళ్ళిపోయారు ఏకంగా మధ్యలోకి. సఫారీ సన్ రూఫ్ ఓపెన్ చేస్తుంది. పైన బ్రో పైన 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 వచ్చింది. చెరి 8 కార్ 8. హలో హాయ్ ఫ్రమ్ రెస్ట్లెస్ దేశీ ట్రావెలర్స్. ఇంకా చాలా ఉన్నాయి జిరాఫీలు ఇటు. మొత్తం పార్క్ అంతా కార్లోనే తిరిగి చూడలేం కదా. కొన్ని యానిమల్స్ ఉంటాయి, వైల్డ్ యానిమల్స్, లైన్ అని ఎలిఫెంట్ అని. ఇవి మనం కార్లోంచి చూడలేము ఎందుకంటే రోడ్డు మీదకి రావయి. రోడ్డు మీదకి వచ్చాయంటే మళ్ళీ తొక్కేస్తాయి ఎలిఫెంట్. సో అందుకని బై వాక్ వెళ్ళి ఇలా పార్క్ చేసుకోవచ్చు కార్ని. ఇక్కడ పార్క్ చేసుకుని బై వాక్ వెళ్ళి చూడవచ్చు అన్నీ. అవన్నీ కూడా చూపిస్తాం ఇందులోని. దీంట్లో టికెట్ వచ్చి €30 అంటే మన ఇండియన్ కరెన్సీలో 3000. చెరి పులి ఎవరు చెరి అజయ్ అంకుల్ చెరి చూడు ఎలా తింటుందో. సింహం చూడు దాని పైన ఎక్కింది. ఎన్ని సింహాలు పైకి ఎక్కిందే. కార్ సఫారీ కాదు, బోట్ సఫారీ కూడా చేయొచ్చు. వాటర్ మీద వెళ్ళి చూడొచ్చు యానిమల్స్ని. Rhino. We can see a rhino. చెర్రీ దీని ముక్కు చూడ ఎంత ఉందో. మనం భయపడం కదా. బుడ్డి పెంగ్విన్స్ భలే ఉన్నాయి. జీపీఎస్లు పెట్టినట్టున్నారు వాటికి. జీపీఎస్లు అవి పెంగ్విన్ ఇల్లు. ఇది పెంగ్విన్ ఇల్లు. అదిగో పెంగ్విన్ లోపల ఉంది. పిల్ల పెట్టిందా? అదిగో పిల్లలు పెట్టింది లోపల. చిన్న పిల్ల అదిగో పిల్లలు పెట్టింది పెంగ్విన్. చెరి క్రొకోడైల్. హలో టైగర్. హలో కమ్ హియర్. హలో కమ్ హియర్ అని చెప్పరా. పిలు టైగర్ రమ్మను. రావట్లేదా? రాదు. మన లోపలికి వెళ్తే అప్పుడు వస్తుంది.
సరే టైగర్ వస్తుంది చూడు. ఈ పార్క్లో మోస్ట్లీ అన్ని ఆఫ్రికన్ యానిమల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి తెచ్చినట్టున్నారు. కెన్యాలోని ఆఫ్రికాలో కెన్యా వెళ్తే అక్కడ మసై మరా అనే ప్లేస్ ఉంది. అక్కడ అసలు ఫుల్ ఈ లైన్, టైగరు, ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా రోడ్ల మీద తిరుగుతాయి. ఇక్కడ తిరగవు రోడ్ల మీద, కొంచెం దూరం నుంచి చూడాలి అందుకే. బుల్ ఎలిఫెంట్, పెద్ద ఎలిఫెంట్. సరే చూడు, ఆ వెనకాల ఇంకో ఎలిఫెంట్ ఉంది చూడు, ఎలిఫెంట్ అంటారు దీన్ని. ఓకే, భోంచేసి పడుకుంది లయన్. పిలు, సరే పిలు. ఇది కూడా ఆఫ్రికాదేనా? ఆఫ్రికా లయన్. సరే అదిగో చింపాంజీ. బాగుంది, చాలా బాగుంది. లోపలైతే మోస్ట్లీ జూలాగే ఉంది నడుచుకుని వెళ్తే, కానీ ఆటో సఫారీ, కార్ సఫారీలో వెళ్ళినప్పుడు మాత్రం జిరాఫీ వచ్చింది కదా, అది బెస్ట్ పార్ట్. ఇది నెదర్లాండ్స్ ఉండే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. మసై మరా వరకు వెళ్ళి యానిమల్స్ చూసేలా కాకుండా రోడ్డు మీద కార్లో వెళ్తూ సఫారీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఒక చిన్నది. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రెస్ట్లెస్ డేసీ ట్రావెలర్స్. మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేస్తాం. మా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.